నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని దగ్గరికి రానివ్వలేదు. ఏదైనా సభ పెట్టినా పరదాలు మాటను వెళ్ళేవారు. జగన్ పర్యటన అంటే జనం వద్దురా దేవుడా అనుకునే పరిస్థితి ఉండేది. 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన జనంలోకి రావటం పూర్తిగా మానేశారు. తాడేపల్లి, బెంగళూరు మధ్య సెటిల్ సర్వీసులు చేస్తున్నారు. ఇక జగన్ హయాంలో వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వారిని పరామర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం ఇలా చేస్తే పర్వాలేదు, కానీ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్ వెళ్లటం విమర్శల పాలైంది. వైసీపీ టార్గెట్గా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూ ఉంటే పరామర్శల పేరుతో జగన్ దండయాత్రకు దిగుతున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కాగా పలువురిని పరామర్శించిన జగన్ మిథున్ రెడ్డి వద్దకు వెళ్లకపోవడం పైన రాజకీయంగా కొత్త చర్చ జరుగుతుంది. లిక్కర్ కేసులో రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రపైన సిట్ అనేక అభియోగాలు కూడా నమోదు చేసింది. విచారణలో తనకేం తెలియదని బదులిచ్చారు మిథున్ రెడ్డి. జైల్లో ఉన్న టైంలోనే మధ్యంతర బెయిల్ తెచ్చుకుని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి వచ్చారు మిథున్ రెడ్డి. రాజమండ్రి జైల్లో జగన్ ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శిస్తారని గత నెల 5వ తేదీన డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ జగన్ మాత్రం రాజమండ్రి వెళ్ళలేదు. డోన్లో ఆర్థిక మంత్రి బొగ్గన కుమారుడు వివాహ రిసెప్షన్కు వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. జగన్ రాజమండ్రికి ఎందుకు వెళ్ళలేదనేది పార్టీలో చర్చగా మారింది. పలు కేసుల్లో అరెస్ట్ అయిన వైసీపీ నేతలను జైలుకి వెళ్ళి పరామర్శించిన జగన్ తనకు అత్యంత మిత్రుడైన మిథున్ రెడ్డిని జగన్ పరామర్శించకపోవటం వెనక అనేక కొత్త కారణాలు తెర మీదకి వస్తున్నాయి. జగన్ పరామర్శకు వెళ్లకుండానే మిథున్ రెడ్డి విడుదలయ్యాడు. 71 రోజుల తరువాత ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో నాటకీయ పరిణామాల మధ్య జైలు నుంచి బయటకు వచ్చారు. పండుగ ముందు రోజు మిథున్ రెడ్డి విడుదలతో ఆ కుటుంబ సభ్యుల్లో వైసీపీ శ్రేణులు అనుమతి లేకుండా బైక్ ర్యాలీని నిర్వహించారు. గతంలో జగన్ జైలుకి వెళ్ళి పరామర్శించిన వారిలో రౌడీ షీటర్లు కూడా ఉన్నారు, గంజాయి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. కానీ లిక్కర్ స్కామ్ నిందితుల జోలికి మాత్రం జగన్ వెళ్ళలేదు. వారిని పరామర్శించే విషయంలో జగన్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. మద్యం స్కామ్ నిందితులను మినహాయిస్తే జగన్ ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను జైలుకి వెళ్ళి పరామర్శించారు. కానీ మిథున్ రెడ్డి విషయంలో జగన్ ఎందుకెలా వ్యవహరించారనేది అంతు చిక్కటం లేదు. లిక్కర్ కేసులో జగన్ మాజీ పిఏ, మాజీ ఓఎస్డి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వంటి వారు ఉన్నారు. వీరంతా జగన్కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వాళ్లే. అయినా సరే ఇప్పటి వరకు వారిని జగన్ పరామర్శించలేదు. ఈ లిస్టులో మిథున్ రెడ్డిని కూడా చేర్చారు. జగన్ ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. కాగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని మాత్రం జగన్ ఇప్పటి వరకు ఎవరిని కూడా పరామర్శించలేదు. జగన్ తొలుత మిథున్ రెడ్డిని కలవాలని భావించినా వీరిని ఎవరిని కలవకుండానే నేరుగా మిథున్ రెడ్డిని కలవటం సరికాదనే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని కలవటం పైన జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలు లిక్కర్ కేసు అంతా కల్పితమని చెబుతున్న జగన్ ఆ కేసులో అరెస్ట్ అయిన వారిని కలవటంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పైన ఇప్పుడు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో తన హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన జైలుకు ఇప్పుడు తన సన్నిహితుడు, తన వల్లే జైలు పాలైన మిథున్ రెడ్డిని పరామర్శించాల్సిన పరిస్థితి రావటం జగన్కు అసలు మింగుడు పట్టలేదంటున్నారు.
అందుకే మిథున్ రెడ్డిని పట్టించుకోలేదు అంటున్నారు. పరామర్శల పేరిట పర్యటనలు చేస్తూ భారీగా జనాన్ని తరలించి బల ప్రదర్శన చేయడంతో జగన్ పైన కేసులు కూడా నమోదయ్యాయి. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళగా అక్కడ అలజడి రేగింది. పోలీసులపైన వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పొగాకు రైతుల పరామర్శ పేరిట జగన్ ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళినప్పుడు వేల మందిని సమీకరించారు. గుంటూరు మిర్చి యార్డును జగన్ సందర్శించినప్పుడు పోలీసులతో వైసీపీ నేతలు దుందుకుడుగా వ్యవహరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా భారీగా జన సమీకరణ చేశారు. అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తింది. రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి చేరగానే అక్కడ జయవర్ధన్ రెడ్డి అనే మరో కార్యకర్త మృత్యువాత పడ్డారు. బల ప్రదర్శనల కోసం బక్కజీవులను బలిపెట్టి ఎక్కించిన జగన్ రాజమండ్రి రాకపోవడంతో అక్కడి నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మిథున్ రెడ్డికి జగన్కి ఏదో చెడిందని, అందుకే జగన్ పరామర్శించలేదన్న వాదన కూడా వినపడుతుంది. లోగుట్టేంటో మిథున్ రెడ్డికే తెలియాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.